తమ్ముడు నమస్తే. అసలు ఎటు పోయినావు? ఏం కథ కనబడతలేవు? అదే ఈ మధ్య కాస్త పరిస్థితి బాలేదక్క. సర్లే అడుగు. సరే గాని హరహర వీరమల్లు సినిమా వచ్చింది కదా, అయిపోతుంది అంటుంది. మరి ఎట్లా అవుతుందా? ఆగదా? ఆగదు ఎప్పటికైనా సరే రావాల్సిందేది వస్తుంది థియేటర్ లోకి. అంటే బీసీ కొట్లాడుతారు కదా, వస్తుంది ఎప్పటికైనా వస్తుంది. అది ఎప్పటికైనా వస్తుంది ఆ సినిమా. కాబట్టి జనాలందరూ రకరకాలుగా పాపం బాధలు పడి ఏడ్చి అలిగి ఇంకా వాళ్ళు ఫీల్ అవుతారు. అవ్వకండి, ఎవరు ఏడవకండి, అలగండి, డబ్బులు దాపెట్టేసుకోండి. అంటే సినిమా రాని ఏదో వ్యతిరేకత ఉందంట తమ్మి. ఏముందక్క? బీసీ సంఘాల నేతలు ఉండదులే, ఉండదు అనుకున్నా నేను. అంటారు కదా, ఉండదు అనుకుంటున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా చేసినా తీసినా కూడా అది ప్రజల కోసం పేదవాళ్ళ కోసం చేస్తాడు. కాబట్టి ఇందులో ఉండదేమో అని అనుకున్నా. అనుకుంటున్నాను అది ఉండదని. ఎట్లా మరి పవన్ కళ్యాణ్ సార్ ఏం చేస్తారంట? ఉంటే ఏమో తీయేస్తారు అంతే. అదే తెలుగు తీయేశారు. ఇప్పుడు ఇంతకు ముందు తీయరు కాదండి కదా తమ్మి. నేనేమన్నానంటే ఉండదేమో అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేసి అంతే కదా. సరే తమ్మి, తమ్ముడు సినిమా నితిన్ సార్ చేసిండు కదా, ఆయన పాపము వరుసగా ఫ్లాప్లే వస్తున్నాయి. ఎట్లా అంటావు? కథ మంచి ఎన్నుకుంటలేడా? మరి ఏం జరిగింది అంటావు తమ్మి? అదేనక్క, అతను గతంలో ఏమో వరుస ఒక 6 సినిమాలు 10 వరకు సినిమాలు అన్ని హిట్లే అతనివి. ఈ మధ్య కాస్త ఫ్లాప్లు అయ్యి అతను మళ్ళీ కాస్త ఆలోచన చేసి విని కథలు బాగా ఎలా చేయాలి, ఈ రోజుల్లో వాళ్ళకి ఎలా అతికించాలి, ఎక్కించాలి ఆ కథ అని ఆలోచించుకొని చేస్తే బాగుంది అనిపిస్తున్నాను. అంటే మంచిగా కథ ఎన్నుకోలేడంటవా? అంతే కదా. ఇంకా సినిమా బాగాలేదంటే అర్థం అది కథలు కాదు. ఇక్కడ సినిమా జనాలకి ఆడిందా లేదా, డబ్బులు వచ్చే రాలేదా అంతే. గుర్తుపెట్టుకోరు, ఈ కథ మంచిగా ఎన్నుకోలేరంట మీరు. నేను ఇప్పుడు అన్నాక నేను డైరెక్ట్ గా వాళ్ళు అంటలే. అంటే సినిమా బాగా ఆడలేదంటే అది కథ బాగాలేనట్టు, నచ్చలేదంటే అన్న అంతే. సినిమా బాగా ఆడిందంటే అక్క తమ్ముడు పాత్ర అంటే అక్క తమ్ముళ్ళ సినిమా మనతరలాగా అక్క మనతరలాగా. అవునవును. మరి ఎట్లా అంటావు? ఎంచుకోలే అని ఎట్లాంటివి నేను అనలేదక్క మాట. సినిమా ఏందంటే కొద్దిగా తీసేది బాగా తీయండి అని చెప్పిన అంతే. తీసేటోళ్ళు మంచిగా తీయలేరంట. అంతే. ఇక ఈసారి మంచిగా తీసుకోవాలంటవా? సరే అంతే, ఈసారి దయచేసి బాగా తీయండి. ఎల్లమ్మ సినిమాతో అత్తాడంట. ఇక అది వేణు సార్ తీస్తుండు కదా. అవును, అయితే అదిరిపోద్ది, సూపర్. ఇంకా వేణు సార్ ఆయన వేణు అన్న అబ్బా, నేను పెద్ద ఫ్యాన్ అండి. నేను జబర్దస్త్ లో బయట కామెడీలో గానీ నేను పెద్ద ఫ్యాన్. బలగం సినిమా అబ్బా ఎంత బాగుంటది. ఈ తెలంగాణలో గానీ తెలంగాణ పాటలు, తెలంగాణ యాస మంచిగా తీసిందా? నీకు ఇది కూడా మంచిగా ఆడుతుంది అంటవి? ఆడుతుంది, ఖచ్చితంగా ఆడుతుంది. సినిమా అదిరిపోద్ది అంతే. అక్క ఆగిపోవడానికి అదేం మామూలు వ్యక్తి సినిమా కాదు. గతంలో ప్రభుత్వం లేనప్పుడే భీమ్లా నాయక్, దాని తర్వాత వకీల్ సాబు ఇట్లాంటి ఫిలిమ్స్ ఆపడానికి ట్రై చేసిండు. ₹2 టికెట్ కూడా పెట్టి నష్టపోతున్నా సరే సినిమా ఆడిపించి ప్రొడ్యూసర్స్ కి అండగా పవన్ కళ్యాణ్ నిలబడి ఆ సినిమాలను రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం బీసీ సంఘాలు ఎవరు పండుగ సాయన్న గారు, ఆయన చరిత్ర కొంచెం వ్యతిరేకత ఉంది అన్నట్టు విమర్శలు అయితే వస్తున్నాయి అన్న. మరి ఏ సినిమాకైనా వస్తాయక. ఇప్పుడు ఎందుకు విజయ్ దేవరకొండది కింగ్డమ్ ఉంది, ఆ కింగ్డమ్ అనే పేరు హిందీలో ఆల్రెడీ రిలీజ్ అయింది యాక్టర్ది. ఇప్పుడు అందుకే కింగ్డమ్ అనే పేరు కాకుండా దానికి వేరే పేరు పెట్టాలని కింగ్డమ్. ప్రతి ఒక్క సినిమా వస్తుందంటే దానికి విమర్శలతో పాటు హైస్ కూడా అట్లే ఉంటాయి. కాబట్టి ఇది మామూలు లైట్ అంతే. పవన్ కళ్యాణ్ అన్న సినిమా ఆగదు. ఆగిందనుకో ఇంకా వాళ్ళు ఆపిన తీవ్ర పరిమాణాలకు గురవుతారు. ఫస్ట్ థింగ్ కన్ఫామ్ గా చెప్తున్నా కదా. ఫస్ట్ రోజు కలెక్షన్లు ఖచ్చితంగా చెప్తున్నాను కదా, పుష్ప రికార్డులు, ఆ రికార్డులు, ఈ రికార్డులు అని ఇప్పుడు మాట్లాడుకున్నారు. 10 ఫ్లాప్స్ వచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ అన్న ఏందనేది తెలిసింది. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ఫిలిం కాబట్టి ఖచ్చితంగా శవాలు లేస్తారు. ఒకవేళ ఆగిపోదా అక్క? ఆగిపోయిందంటే అక్క ఇట్లే చెప్తున్నాను కదా, ఆగిపోయిందంటే మాత్రం ఆ రోజు అంటే ఈ నైజాము, ఈ తెలంగాణ, ఏపీ ఏమయ్యేదో ఆ రోజు మీరే చూస్తారు. ఖచ్చితంగా చూస్తారు పవన్ కళ్యాణ్ సార్, ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా. అంతే అన్న. ఇంకోటి మళ్ళీ ఇంకా ఇప్పుడు నితిన్ సార్ ఉన్నాడు కదా హీరో, ఆయన పాపం మస్తుగా ఫ్లాప్స్ వస్తున్నాయి. అంటే ఒకటి కూడా ఆడతలేదు. ఇక పాపం ఆయనకి ఏం చెప్తారు చెప్పండి? కథ ఎట్లా ఎంచుకోవాలి? యాక్చువల్ గా నితిన్ అన్న గతంలో చూసుకుంటే లవ్ స్టోరీస్ ఫిలిం దిల్ గాని, జయం గాని అట్లాంటివి చాలా మంచి హిట్స్ ఇండస్ట్రీకి అప్పట్లోనే చూపించిండు. ఇప్పుడు ఏమైందంటే కరెక్ట్ స్క్రిప్ట్ సెలెక్షన్ అన్నకు అర్థం కావట్లేదా, లేకపోతే వచ్చే డైరెక్టర్స్ ఒకలాగా చెప్పి స్క్రీన్ కి ఇంకోలాగా ఎక్కిస్తున్నారు, అది అర్థం కావట్లేదు. కొంచెం కొలిజన్ అనేది ఉంది. చాలా కష్టపడుతున్నాడు. ఎంతో అంటే ఎందుకు ఇంతగానం మాకు కూడా నితిన్ అన్న పైన ప్రేమ అంటే ఒక గొప్ప ఫ్యాన్ బాయ్ పవన్ కళ్యాణ్ అన్నకు. ఆయన కూడా హిట్ రాకపోవడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న కూడా గతంలో 10 ఫ్లాప్లు వచ్చినాక ఇదేదో మన గబ్బర్ సింగ్ వచ్చింది, అప్పుడు ఎట్లా చూసిండో ఇట్లాంటిది ఒక ఫిలిం నితిన్ అన్నకు పడితే ఖచ్చితంగా వస్తుందంటే
నిజంగా తమ్ముడు సినిమా అదే దాన్ని మళ్ళీ పార్ట్ 2 లెక్క ఏతుర్రా అని అందరు అదే అనుకున్నారు. కానీ చూస్తే కథ వేరే ఉంది. ఇక ఎట్లా జరిగింది అంటారు? అదే అక్క, తమ్ముడు టైటిల్ పెట్టుకున్నప్పుడే అంటే ఇంకా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అన్న ఆశీస్సులు ఉంటాయి. పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ అందరూ ఆ ఫిలిం ని అంటే భుజాల మీద మోసుకుంటారు, ఖచ్చితంగా హిట్ చేపిస్తారు అని అందరికి ఎక్స్పెక్టేషన్స్ ఉండిండే. కానీ కంటెంట్ లో స్టఫ్ లేకపోయింది అక్క. వన్ మ్యాన్ షో నితిన్ అన్న ఏ ఫిలిం లో అయినా సరే వన్ మ్యాన్ షో. అంటే ఆయన ఒక్కడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే కరెక్ట్ గా దానికి న్యాయం చేయగలుగుతాడు. కానీ స్క్రిప్ట్ సెలెక్షన్ సరిగా లేదు ఎల్లమ్మ సినిమా ఏదో అక్క. ఆ మాట గుర్తు పెట్టుకోక, ఎల్లమ్మ అన్నారు కదా, మన బల్గం ఫిలిం వేనన్న చేస్తున్నాడు, జబర్దస్త్ వేనన్న. నిజం చెప్తున్నా, బల్గం ఫిలిం అంటే అప్పట్లో ఎన్ని రికార్డ్స్ మనకి నంది అవార్డు అవి వచ్చినాయో, నిజం చెప్తున్నా కంబ్యాక్ ఫిలిం మాత్రం నితిన్ అన్నకు అదేది ఎల్లమ్మ ఫిలిం అవుతుంది. ఎందుకంటే అందులో రెమ్యునేషన్ తీసుకోను అదే పారితోషికం అంటారు కదా, ఈసారి అందులో తీసుకోకుండా ఎత్తా అని టాక్ వస్తుంది. నిజమే అంటారా? ఖచ్చితంగా. కానీ నితిన్ అన్న చెప్పిండు, వేనన్న కూడా చెప్పిండు, ఇదొక అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బడ్జెట్ ఫిలిం లాగా తీసుకుందాము, అందరం కలిసి అయినా సరే ఒకవేళ వచ్చినాకైనా దాని రెమ్యునరేషన్ గురించి మాట్లాడదాం, ఫస్ట్ అయితే రెమ్యునరేషన్ తీసుకోవద్దు, అవసరం లేదన్నట్టుగా మన నితిన్ అన్న చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిలిం అన్న సక్సెస్ ఇవ్వాలి. కోరుకోండి గట్టిగా. ఈ ఎల్లమ్మ ఫిలిం అయితే ఇద్దరు కోసం, ఒకటి నితిన్ అన్న కోసం, అమ్మవారి పేరు అంటే ఎల్లమ్మ అంటే మస్తు పూనక వస్తాయి. అందుకే ఆ ఎల్లమ్మ అదే రెండు రీజన్స్, ఒకటి నితిన్ అన్న కోసము, ఇంకోటి ఏంటంటే మన ఎల్లమ్మ ఆశీస్సులు. మన వేణన్న కూడా ఎంతో కష్టపడి వచ్చి ఫిలిం కి బల్గం లాంటి పెద్ద హిట్ ఒకటేసారి ఇచ్చింది. కాబట్టి దీని మీద ఈ ఎల్లమ్మ అనే ఫిలిం మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అన్నా నమస్తే. అన్న నమస్తే మేడం. ఏం పేరు అన్న? నా పేరు సంపత్. సంపత్. ఓ మా చైర్మన్ సార్ పేరు సంపత్ రెడ్డి. సరే అన్న, ఇప్పుడు ప్రజెంట్ హరహర వీరమల్లు సినిమా బీసీ సంఘాలను అయితే ఆపెత్తమని కొద్ది రోజులు అయితే గొడవ చేసిర్రు. కానీ ఇప్పుడు ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి మస్తు పోతుంది. ఇక అది ఎట్లా పోతుంది అంటారు? ఆపుతారా ఆపరా? పవన్ కళ్యాణ్ సార్ ఎట్లా జరుగుతుంది అంటారు చెప్పండి. పవన్ కళ్యాణ్ సినిమా ఆగదు, వస్తుంది, హిట్ అవుతుంది, హిట్టిగా గట్టిగా. ఒకవేళ హిట్ అవ్వకపోయినా పెద్ద ప్రాబ్లమే లేదు. ఆయన డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఆయన ఈ సినిమా బాగా ఆడినంత మాత్రాన ఆయన ఏమి స్టార్ ఇంకా పెరిగేది లేదు. ఒకవేళ ఫ్లాప్ అయిన మాత్రాన ఆయన స్టార్ దిగేది. అది బీసీ సంఘాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు అంటే అలా పండుగ సాయి అనేది జర కథ పెట్టిర్రు అని విమర్శలు వస్తున్నాయి. అది మరి వాస్తవమో అవాస్తవమో గానీ అందరూ మాట్లాడుతారు దాని గురించి. అది ఎట్లా అంటారు? అది సినిమా వచ్చినాక చూసుకొని అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. సినిమా రాకముందు దాని గురించి మనం కామెంట్ చేయకూడదు. సినిమా వచ్చినాక తప్పు ఒప్పు ఉంటే అది మనం సరిదిద్దుకోవచ్చు, తప్పలేదు. ఇప్పుడు తమ్ముడు సినిమా చేసిన నితిన్ సార్ కూడా ఉన్నాడు కదా, పాపం ఆయన వరుసగా అన్ని ఫ్లాప్లే వస్తున్నాయి అన్న. పాపం ఆయన మరి కథ మంచి ఎన్నుకుంటలేడా? ఏమైతుంది అసలు? ఏంది అసలు? ఏం లేదు, సింపుల్. ఒక మనిషికి ఒక టైం వస్తుంది. ఆ టైం ఉన్నంత కాలం ఆ టైం నడుస్తూనే ఉంటది. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ బ్యాడ్ టైం స్టార్ట్ అయిద్దో అది కొంచెం బ్యాడ్ టైం ఉన్నంత కాలం నడుస్తుంది. ఇప్పుడు నితిన్ సార్ది బ్యాడ్ టైం అంటారా సార్? టైం మరి ఆయన ఆడాలి కదా మంచి సినిమాలు అయితే. అంటే కథలు మంచి ఎన్నుకుంటలేదని మాట్లాడుతున్నారు. ఆయన బ్యాడ్ టైం అయిన కాదు కానీ టైం నడవలేదు అంతే. ఒకప్పుడు నితిన్ సార్ మంచిగా సినిమాలు ఉన్నాయి, గిల్లు గాని అలాంటి సినిమాలు కూడా బాగా తీశారు, బాగా ఆడినాయి. నేను కూడా చూసేవాడిని సినిమాలు. ఆయన చూడటానికి చిన్న పిల్లోడు లాగా ఉంటాడు. అప్పుడు కూడా తీసింది దిల్ రాజు సారే కదా తీసింది, మళ్ళీ ఇప్పుడు కూడా తీసింది ఆయననే కదా. నీకు చెప్తేనే కాలం ఒకేలా ఉండదు, ప్రేక్షకులు ఒకేలా ఉండరు. కాలం మారుతా ఉంటది, ప్రేక్షకుల మైండ్ సెట్ మారిద్ది, సినిమా చూసే విధానం మారిద్ది, సినిమా గోల్స్ వేరుంటాయి, రెమ్యునేషన్ వేరుంటది. ఇవన్నీ కూడా అన్ని కాలాల్లో ఒకేసారి కొన్ని సమయాల్లో కలిసి వస్తాయి, కొన్ని సమయాల్లో కలిసి రావు. అందువల్ల ఒక్కోసారి సినిమా ఫ్లాప్ అవుతుంది అనుకున్న సినిమా కూడా మంచి వసూలు అయింది. అలా అనుకుంటే పోకిరి సినిమా ఆడదని పూరి జగన్నాథ్ అన్నాడు, ఆడదనుకుని రిలీజ్ చేసినంట ఆయన చెప్పాడు, మనం చెప్పేది కాదు. అయిందా ఇంతవరకు నాకే తెలియదు, నేను 70 సార్లు చూశాను అన్నాడు ఆయన. ఆ సినిమా ఎవరు? పోకిరి సినిమా పూరి జగన్నాథ్ చెప్పాడు డైరెక్ట్ గా. అసలు ఆ సినిమా ఎందుకు ఆడిందో నాకే అర్థం కాలేదు. అందుకే మళ్ళీ సినిమా మళ్ళీ ప్లే చేసుకొని 70 సార్లు చూసా. 70 సార్లు చూసినా నాకు అర్థం కాలేదు సినిమా ఎందుకు ఆడిందో అర్థం కాలేదు. అంత అద్భుతంగా ఒకసారి సినిమా అనేది మనం సబ్జెక్ట్ ఎన్నుకునేటప్పుడు ఒక సబ్జెక్టు ప్రజల్లోకి తొందరగా మూవ్ అయితే, ఒక సబ్జెక్టు తొందరగా మూవ్ అవుతుంది. ఆ సబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వకుండా ఫెయిల్ అయినంత మాత్రాన
ఆ సినిమా చెడ్డ సినిమా అని కాదు, దానిలో మంచి సినిమాలు ఉంటాయి, మంచి మెసేజ్ ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. మంచి అక్క తమ్ముడు పాత్ర చేసి అట్లా మరి మంచి సినిమే. కానీ ప్రేక్షకుల్లో దాన్ని రీచ్ చేయకపోవటము, అది ప్రేక్షకులకి ఆ స్టోరీ అర్థం చేసుకునేటప్పుడు రావటము కొంత గ్యాప్. అంత నిజం కాదు నితిన్ తమ్ముడు, ఎందుకు బాధపడుతున్నావు? ఇక అభిమానులు అందరు కూడా ఏం పికర్లేదు, మంచిగా ఈ సినిమాలు ఏం బాధపడక. ఇక ఇప్పుడైతే ఎల్లమ్మ సినిమా తీస్తుండంట. ఇప్పుడు అదే దిల్ రాజు సార్ తోని, మళ్ళా బలగం సినిమా వేణుగోపాల్ ఆయనతో ఎల్లమ్మ సినిమా తీస్తుండంట. ఇక అందులో అయితే పైసలు తీసుకోకుండానే ఎత్తా అంటుండట. ఇక మరి అది హిట్ అవుతుందా ఎట్లా అంటారు? పైసలు తీసుకోకుండా చేస్తున్నాడంటే అది కొంత గొప్ప విషయమే. ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్ కి మంచి చేస్తున్నట్లు లెక్క ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే హీరోల్లో ఇప్పుడు ఎంత రెమ్యునేషన్ తీసుకున్నారో అందరూ తెలుసు. ఆ రెమ్యునేషన్ కాదనుకుని ఆయన ఫ్రీగా చేస్తున్నాడంటే ఆయన గొప్ప మనసు అనుకోవాలి. అది హీరో, అది ప్రొడ్యూసర్ కి మంచి చేస్తున్నట్టు లెక్క. హరిహర వీరమల్లు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సూపర్ గా యాక్ట్ చేసిన చిత్రం అది. వాస్తవానికి ఈ సినిమా కోసము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు సినిమా రిలీజ్ అవుద్దా, ఎప్పుడు చూద్దామా అనే ఉద్దేశంతో. ఇక్కడ గమనించినట్లయితే రీసెంట్గా కూడా పుష్పతో పోటీగా ఉంది ఈ సినిమా అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మధ్య, అల్లు ఫ్యాన్స్ మధ్య విపరీతమైన పోటీ నడుస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ అయింది, మిలియన్స్లో వ్యూస్ వచ్చినాయి. పుష్పాన్ని క్రాస్ చేసేసింది ఆల్రెడీ. పుష్పాన్ని దాటిపోయింది ఆల్రెడీ, దాటింది ఆల్రెడీ. మిలియన్స్ వ్యూస్ పుష్పాన్ని ఆల్రెడీ రికార్డ్ బ్రేక్ చేసింది. హరిహర వీరమల్లు పుష్ప రికార్డ్ ని డబుల్ బ్రేక్ చేసింది ఆల్రెడీ. ప్రజావీరుడు పండుగ సాయి అన్నది చరిత్ర అందులో ఉంటది, కొంచెం తప్పుగా ఇస్తున్నారు ఏందని విమర్శలు అయితే వస్తున్నాయి. వాస్తవానికి కాదు అది. ఎందుకంటే సెన్సార్ బోర్డు ఉంటుంది, సెన్సార్ బోర్డు అయిన తర్వాతనే కూడా ఏ సినిమా రిలీజ్ అవుతాయి. సో అందులో కూడా వాళ్ళకు ఒక విధానం ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ లో వాళ్ళు క్లియర్ గా చెప్తారు, కేవలము ఇవన్నీ కూడా కల్పితాలే అని చెప్పి వాళ్ళు క్లియర్ గా డిక్లరేషన్ ఇస్తారు. ఇవ్వాలి కూడా, ముందు డిక్లరేషన్ ఇస్తారు. రీసెంట్ గా కన్నప్ప సినిమా ఉంది చూడండి, కన్నప్పని ఆధారంగా తీసిన కల్పిత కాదా అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే కన్నప్ప సినిమాకి దానికి సంబంధం లేదు అసలు, కథకి ఒరిజినల్ గా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అదే విధంగా సినిమాలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా కూడా సేమ్ టు సేమ్ అదే పర్సన్ తీయడం అనేది జరగదు. కేవలం ఈ మధ్య వచ్చిన చావా అనే సినిమా వచ్చింది. చావా అనే సినిమా కూడా వాస్తవం సినిమా అది. అందులో నిజంగానే ఔరంగజేబుతో అతనుకున్న పోరాటం అంతా చూపడం జరిగింది. అది రియాలిటీ. చివరికి కూడా అతను చంపేస్తాడు శివాజీ కొడుకుని. కానీ ఇక్కడ కూడా సిమిలర్ స్టోరీ, ఇది సిమిలర్ స్టోరీగా ఉంది. వాస్తవానికి ఆ పేరుకి ఆ లోపల ఉండేటువంటి కథనానికి సంబంధం ఉండదు. అతను ఒక వీరుడుగానే చూపిస్తారు. ఈ యొక్క ఔరంగజేబు క్యారెక్టర్ కూడా ఉంది అందులో, చార్మినార్ క్యారెక్టర్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటి కూడా చూపించుకుంటూ అతని వీర పోరాటాన్ని కూడా అందులో చూపిస్తారు. హిందూ ముస్లిమ్స్ మధ్య ఇది వరకు ఎటువంటి గొడవలు జరిగినాయి, ఎటువంటి విధానాలు ఉండేవి, జిజియా పన్ను ఎలా ఉండేది, వాటిని వీళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, ఇవన్నీ కూడా సినిమాలో వీరోచితంగా చూపించారు. సో హరిహర వీరమల్లుకి దీనికి వాళ్ళు చెప్తున్నట్టుగా అబ్జెక్షన్ చేసేటువంటి దానికి దీనికి సంబంధం లేదు. కేవలము కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెనక ఉండి ఈ సినిమాను తొక్కేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి పోరాటం ఇది. ఎందుకంటే బీసీ సంఘాలకు చెప్తున్నాము, మీరు ఏం బేస్ మీద విమర్శిస్తున్నారు, మీరు విమర్శించడానికి అక్కడ కరెక్ట్ గా లేదు. ఎందుకంటే సినిమా అంటేనే ఇమాజినేషన్, అసలు పూర్తిగా కల్పితం అయినప్పుడు ఒక పర్టికులర్ వ్యక్తిని వాళ్ళు చెడుగా చూపిస్తారని ఏమి లేదు. అందులో అతను వీరుడుగానే చూపించారు. సో అతను చేతగాని వాళ్ళ చూపించలేదు. పవన్ కళ్యాణ్ గారు అసలు అద్భుతంగా నటించారు. ఇందులో ఇక ముస్లిం పాలకులు ఇదివరకు ఉంటే వాళ్ళ క్రూరత్వం ఉంటే వీళ్ళు ఏ విధంగా ఎదుర్కొన్నారు, ఒక చావా రేంజ్ లో ఉంటుంది ఇది. పవన్ కళ్యాణ్ స్టార్ కాబట్టి కొంచెం కమర్షియల్ కూడా కలిపి మంచి సాంగ్స్ ఉన్నాయి. హీరోయిన్ చాలా బాగుంది సినిమాలో, మంచి సాంగ్స్ అవి పెట్టారు, మంచి ఫైట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది సూపర్ డూపర్ హిట్ సినిమా కూడా అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.